హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రభాస్ గారి కల్కి 2898 AD అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం. ఈ సినిమా యొక్క డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు గతంలో మహానటి సినిమా తీశారు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఇలా హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉన్న మూవీ తీశారంటే చాలా గొప్ప విషయం చెప్పొచ్చు. ఈ సినిమాలో తీసుకున్న స్టోరీ లైన్ కూడా హాలీవుడ్ మూవీ తరహాలోనే ఉంటుంది. హాలీవుడ్ మూవీస్ ఎలా ఉంటాయంటే ఒక యాక్షన్ ఎపిసోడ్ మొదలైంది అన్నప్పుడే కొంచెం సినిమా వేగంగా నడుస్తుంటుంది, తర్వాత అంతా చాలా స్లోగా అయితే పోతుంటుంది. ఈ సినిమాలో కూడా డైరెక్టర్ గారు హాలీవుడ్ తరహాలోనే మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే సినిమాలో క్రియేట్ చేసుకున్నారు. అంటే రోబోట్ బుజ్జి అనే రోబోట్ తరహా కొన్ని రోబోట్స్ కావచ్చు, ఆ వెహికల్స్ కావచ్చు, చాలా అయితే మన ఇంగ్లీష్ సినిమాలో అయితే ఏమైతే చూస్తామో హాలీవుడ్ మూవీలో అలాంటివి అయితే చాలా అయితే డిజైన్ చేసి చూపించారు. చాలా అయితే బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో అయితే మనకైతే సినిమా అయితే అంత హార్ట్ టచింగ్ అయితే ఉండదు, చాలా స్లోగా నడుస్తుంటుంది. ఏంది ఇంత స్లోగా నడుస్తుంది సినిమా ఎట్టుపోతుంది అనిపించే తరుణంలో సెకండ్ హాఫ్ ఇంటర్వ్యూలు వస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి సినిమా అయితే చాలా ఫాస్ట్గా అయితే నడుస్తుంది. సెకండ్ హాఫ్లో మంచి ఫైటింగ్స్ ఉన్నాయి, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రభాస్ గారికి, అమితాబ్ బచ్చన్ గారికి కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, అవి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారిని చాలా సూపర్ హీరో లాగా అయితే చాలా బాగా చూపించారు. సినిమాలో మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. ప్రభాస్ గారిని చూపించే సీన్స్లో కావచ్చు, ఫైట్ సీక్వెన్స్లో కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్లో కావచ్చు, ఎక్కడా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ తెప్పించే మ్యూజిక్ అయితే, ఎలివేషన్ మ్యూజిక్ అయితే ఎక్కడా లేదు. చాలా సోసోగా అనిపించింది మ్యూజిక్ వరకు. అలాగే పాటలు అయితే మనకైతే సినిమాలో అక్కడైతే సింక్ అవ్వలేదు. ఆ పాటలు కూడా మనకు కొంచెం ఇరిటేటెడ్గానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమా 3 గంటల సినిమాలో అంత ఆకట్టుకునే వినసొంపైన తరహాలో అయితే పాటలు అయితే మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అయితే లేదు. ఓవరాల్గా చూసుకుంటే సినిమాలో ప్రభాస్ గారిని చూపించే విధానం కావచ్చు, ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు, చాలా అయితే బాగున్నాయి. మా హాలీవుడ్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా అయితే సినిమా అయితే ఉంది. ఈ సినిమానికి అందరికీ నచ్చుతుందా అంటే ఒక తరహా ప్రేక్షకులకైతే, ఒక క్లాస్ ఆడియన్స్కి అయితే ఎక్కువగా నచ్చుతుంది. హాలీవుడ్ మూవీస్ ఫాలో వాళ్ళకి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. కామన్ ఆడియన్స్కి, మాస్ ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళని ప్రభాస్ను ఒక తరహాలో చూడాలనుకో ఉంటారు. ఆ టైప్ ఆఫ్ ఎలివేషన్ డైలాగ్స్ కానీ ఇలాంటివి అయితే ఈ సినిమాలో ఉండదు. ఇది ప్యూర్ హాలీవుడ్ మూవీ సబ్జెక్ట్. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాలో అయితే నేనైతే 400 రూపాయలు టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకైతే 300 రూపాయల వరకు అయితే ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అయింది. నాకు గిట్టుబాటు అయిన ఎంటర్టైన్మెంట్ ఓన్లీ నేత్రానందం అని చెప్పొచ్చు. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, యాక్షన్ ఎపిసోడ్ కావచ్చు, నచ్చింది. నాకు ఎక్కడైనా కొరతగా ఉంది అంటే ఆ యొక్క స్టోరీ నేరేషన్ అనేది అంత ఎమోషనల్గా అయితే లేదు. ప్రభాస్ గారు గత సినిమా లాగానే ఈ సినిమాలో కూడా సగం సినిమాని మనకు చూపించి సెకండ్ పార్ట్ అని చెప్పేశారు. ఓవరాల్గా అయితే సినిమాని ఒకసారి చూడొచ్చు. అన్ని రకాల ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్కేను. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.